पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमो नमः नमो नमः। క్రిందటి వారం మనం శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయం దేవాసుర సంపద విభాగ యోగంలో 3 శ్లోకాలు మాట్లాడుకున్నాము. ఆ 3 శ్లోకాల్లోనూ కూడా తండ్రి మనకు దైవీ సంపద గురించి ఎంతో వివరంగా మనకు తెలియచేశారు. 26 లక్షణాలను మనకు తెలియచేశారు. ఈ 26 లక్షణాలని కూడా మీరు పెంపొందించుకున్నప్పుడు మీలో ఉన్నటువంటి అసుర భావాలు ఏవైతే ఉన్నాయో, రాక్షస భావాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు పోగొట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే దైవీ సంపద పెంచుకున్నప్పుడు మాత్రమే ఆత్మస్వరూపంగా మీరుగా ఉండటానికి కుదురుతుంది. ఆత్మస్వరూపంగా మీరుగా ఉంటున్నప్పుడు దైవీ సంపద పెరుగుతుంది. దైవీ సంపద పెరుగుతున్న కొద్దీ కూడా ఆత్మస్వరూపంగా మీరుగా స్థిరంగా ఉండటానికి కూడా కుదురుతుందన్నమాట. ఈ రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకని చెప్పేసి మనకు ప్రత్యేకంగా ఆత్మబోధ చేసిన తరువాత 13, 14, 15 అధ్యాయాల్లో ఆత్మబోధ తండ్రి చేశారు. మనకు ద్రష్టగా ఉండమని తండ్రి మనకు చెప్తున్నారు. అలా ఉండాలి అనుకున్నప్పుడు మనకు అడ్డుపడేటటువంటి ఈ అసుర భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టుకొని దైవీ సంపద పెంచుకోవాలి అనేటటువంటిది మనకు తండ్రి ఇక్కడ ప్రత్యేకంగా ఈ అధ్యాయంలో చెప్తున్నారు. కాబట్టి 26 లక్షణాల మీద దృష్టి పెట్టి అవి ఆచరణలోకి తీసుకోవటానికి నిరంతరం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ మాలిన్యం అన్నది పోతుందన్నమాట. పూర్వం నుండి వస్తున్నటువంటి ఆ వాసనలు ఏవైతే ఉన్నాయో, ప్రతికూల భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రమేణా పోయి దివ్యత్వం అన్నది మీరు సంతరించుకుంటారు. ఆ దివ్యత్వమే యథార్థమైనటువంటి మిమ్మల్ని మీరు చూసుకోవటానికి, మీ స్వరూపము మీరు గమనించుకోవటానికి, నిరంతరము కూడా మీరుగా ఉండటానికి అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇది బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సరే, ఈ వారం మనకు 4వ శ్లోకం నుంచి తండ్రి అసుర సంపద గురించి చెప్తున్నారు. అసుర అంటే దాని అర్థం ఏమిటంటే, అసు అంటే ఇంద్రియాలు. ఇంద్రియ సుఖమే సుఖము అని ఆ ఇంద్రియ సుఖం కోసమే పాటుపడేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లను అసురులు అని అంటారు. అలాగే శ్రీమద్ భగవద్గీతలో
రాక్షసులని కూడా మనకు చెప్పటం జరిగింది. అసురులు రాక్షసులు ఈ రెండు కూడా కలిపేసి ఇక్కడ అసురులుగానే మనకు చెప్పారు, అసుర సంపద అని చెప్పారు. అంటే కేవలము ఇంద్రియాలకు సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల వల్ల సుఖం పొందుతాము అని, ఆ విషయాల వల్ల ఆనందం పొందుతాము, ఆ ఇంద్రియ విషయాల వల్ల సంతృప్తి పొందుతాము, శాంతి పొందుతాము అనేటటువంటి భావనలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ ఇంద్రియ విషయాల కోసమే ప్రాకులాడుతూ ఉంటారంతే. ఏవి ఇంద్రియ విషయాలు? శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. ఈ పంచ జ్ఞానేంద్రియాలకు గోచరమయ్యేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి కోసమే తపన పడుతూ తాపత్రయపడుతూ అవన్నీ కూడా సంపాదించుకున్నట్లయితే, అవన్నీ కూడా పెంచుకున్నట్లయితే మేము సుఖంగా, శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా ఉంటాము అనేటటువంటి ఒక భ్రమలో కూరుకుపోయి ఉండటం అనేది జరుగుతుంది. ఇంకా ఇది జీవితాంతము కూడా ఇలాగే ఉన్నప్పుడు మరలా నీకు అసుర జన్మలే వస్తాయి అనేటటువంటిది శ్రీమద్ భగవద్గీతలో మనకు తండ్రి చెప్పబోతున్నారు. అంటే ఇప్పుడు దాకా కూడా నువ్వు ఈ ఇంద్రియ విషయాల కోసమే నువ్వు ప్రాకులాడుతూ ఉన్నావు కదా. ఈ ఇంద్రియ విషయాల కోసం ప్రాకులాడటం అంటే దేహంగానే నువ్వు ఆ భావన గట్టిగా స్థిరపరచుకుంటూ ఉండటమే అన్నమాట. నువ్వు దేహమే అనుకున్నప్పుడు నీకు తెలిసింది ఎంతవరకు అంటే ఈ ఇంద్రియాల సుఖం వరకే, అంతే. కాబట్టి ఇంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి నువ్వు సుఖము, శాంతి, సంతోషము, సంతృప్తి ఇవి పొందటానికి నిరంతరము కూడా ప్రయత్నం చేస్తూ ఉంటావు. వాటిని ఇంకా పెంచుకుంటే ఇంకా నేను సుఖంగా ఉంటానేమో, ఇంకా శాంతిగా ఉంటానేమో, ఇంకా సంతోషంగా ఉంటానేమో అని అవి పెంచుకోవటానికి నువ్వు ఇతరులను మోసం చేయటము, ఇతరులకు బాధ కలిగించటము, అక్రమమైనటువంటి అన్యాయపరమైనటువంటి మార్గాల్లో వెళ్ళటము, ఇతరులకు కీడు తలపెట్టడము, ఇవన్నీ కూడా చేసుకుంటూ కూడా వెళతావు. ఇంకా పాపపుణ్యాలతో కూడా ఏ సంబంధము కూడా నీకుండదు. శాస్త్రం ఏదైతే చెప్పిందో దాంతో కూడా ఏ సంబంధము ఉండదు. కేవలము కూడా నీ దృష్టి దేని మీద ఉంటుందంటే ఆ ఇంద్రియ విషయాల్ని ఎలా పెంచుకోవాలి అనేటటువంటి దాని మీదే ఉంటుందన్నమాట. అది ఆ విధంగా చేసేటటువంటి వాళ్ళని ఏమంటారు అంటే అసురులు అంటారు అనేది ఇక్కడ మనకు తండ్రి చెప్తున్నారు. అలాగే నువ్వు గడుపుతూ ఉన్నప్పుడు నీ దృష్టి అంతా కూడా వాటి మీదే ఉన్నప్పుడు, ఇంద్రియ విషయాల మీదే, ఇంద్రియ విషయాలకు సంబంధమైనటువంటి సుఖశాంతుల మీదే ఉన్నప్పుడు ఆత్మస్వరూపంగా నీవు అనుభవపూర్వకంగా ఆత్మస్వరూపంగా నీవుగా మాత్రం ఉండలేవు. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఆత్మబోధ వినటం వల్ల నేను దేహం కాదు, నేను ఆత్మస్వరూపం అనేది తెలవచ్చు. ఒకసారి ఇది తెలిసిన తర్వాత, నేను దేహం కాదు, నేను ఆత్మస్వరూపం అనేటటువంటిది తెలిసిన తర్వాత అక్కడ ఏదైనా సందేహాలు వచ్చినట్లయితే ఆ సందేహాలు నువ్వు నివృత్తి చేసుకున్న తర్వాత మననం చేస్తూ ఇది యథార్థమే, నేను దేహం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని, నా చేత గమనించబడేటటువంటి ఈ దేహము మనస్సు నేను కాదు, గమనించే నేను ఆత్మస్వరూపమై ఉన్నాను, నేను ఏ ఆకారము లేకుండా కూడా నిరాకారమై ఉన్నాను, ఈ అంటూ లేకుండా ఉన్నాను, ఏ మార్పు కూడా నేను చెందటం లేదు, ఏ చలనము లేకుండా ఉన్నాను నేను అని ఆ విధంగా నిన్ను నీవు అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత నీ దృష్టి ఎప్పుడు కూడా నీ మీద ఉండాలి. అలా కాకుండా మళ్ళా నీవు ఈ దేహ సంబంధమైన విషయాల్లోనే పదే నువ్వు అలాగే కూరుకుపోతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ చివరి శ్వాసలో కూడా నువ్వు
ఈ ఇంద్రియాలకు సంబంధమైనటువంటి విషయాలే ఆలోచించుకుంటూ ఉంటావు అంతే. అంతేకాని నీ గురించి నువ్వు ఆలోచించు. కానీ తండ్రి మనకు శ్రీమద్ భగవద్గీతలో ఏం చెప్పారంటే, అంత్యకాలంలో ఆత్మస్వరూపమైనటువంటి నిన్ను నీవు స్మరించుకుంటూ నీవుగా ఉండాలి అనేది చెప్పారు. ఆ విధంగా ఉన్నప్పుడే నువ్వు ముక్తుడు అవుతావు అనేది చెప్తున్నారు. అలా చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ తస్మాత్ సర్వేషు కాలేషు, సర్వకాల సర్వావస్థలను కూడా నిరంతరము కూడా నువ్వు ఆత్మస్వరూపం అనేటటువంటిది నువ్వు గుర్తు చేసుకుంటూ నువ్వుగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు దైవాసుర సంపద్ విభాగ యోగంలో 4వ శ్లోకం దగ్గర నుంచి తండ్రి మనకు ఈ అసుర సంపద గురించి తెలియచేశారు. వీటిని అవగాహన చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. దంభో దర్పో అభిమానచ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. ఇక్కడ ఈ శ్లోకంలో మనకు క్లుప్తంగా ఒక 6 విషయాలు మనకు తెలియచేశారు తండ్రి. అసుర సంపదకు సంబంధమైనటువంటి, అంటే అసుర భావాలు లేదా రాక్షస భావాలకు సంబంధమైనటువంటి 6 విషయాల్ని ఈ శ్లోకంలో మనకు తండ్రి తెలియజేస్తున్నారు. దానిలో మొట్టమొదటిది దంభము అనేటటువంటిది. దంభము అంటే ఒక రకంగా ప్రదర్శన అని చెప్పవచ్చు. దంభికంగా ప్రదర్శించటం, నిజానికి లోపల లేకపోయినా కానీ నాకు తెలుసు అన్నట్లుగా ప్రవర్తించటం, ఒక గుర్తింపు కావాలని కోరుకోవటము. అది భక్తిపరంగా ప్రదర్శన కావచ్చు, అలాగే జ్ఞానపరంగా ప్రదర్శన కావచ్చు, లేదా సంపద పరంగా ప్రదర్శన కావచ్చు, ఏదైనా కావచ్చు అన్నమాట. అంటే తన గొప్పతనాన్ని అందరూ తెలుసుకోవాలి అని. నిజానికి అంత గొప్పతనం ఉన్నది అనే కదా, అంత గొప్పతనం ఉన్నవాడు నిజానికి ఎవడు ప్రదర్శించడు. తను గుర్తించాలి అనేటటువంటిది అన్నమాట. ఆ గుర్తింపు కోసమని ప్రాకులాడుతూ ఉంటారన్నమాట. నన్నెందుకు గుర్తించటం లేదు అనేటటువంటిది ఉంటుంది. ఇతరులను ఎవరైనా ఎప్పుడైనా గుర్తిస్తున్నప్పుడు, ఇతరులకి ఏదైనా ఒకటి లభించినప్పుడు ఇలాంటి వాళ్లకు ఎంతో ఈర్ష్య, అసూయ, వాళ్ళ పట్ల ద్వేషము, ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా మనకి దంభం గురించి మనకు తండ్రి చెబుతున్నారు. ఎప్పుడూ కూడా ఒక సామెత గుర్తుంచుకోవాలి. ఏమీ లేనటువంటి విస్తరి ఎగిరెగిరి పడుతుందట, అన్నీ ఉన్న ఇస్త్రీ అణిగి ఉంటుంది అని చెప్తారు. అలాగే నీకు ఏది నీవు పొందినప్పటికీ కూడా అక్కడ నువ్వు అణిగి ఉండటం అనేటటువంటిది నేర్చుకోవాలి. వినయము అనేటటువంటిది నేర్చుకోవాలి. అంతేగాని నేను గొప్పవాడిని అని ఆ విధంగా నీ గొప్పతనాన్ని, నీకున్నదాన్ని ప్రదర్శించటానికి నువ్వు విళ్ళు ఊరుతున్నావు అంటే అక్కడ నువ్వు ఏం కోరుకుంటున్నావు? దేహానికి గుర్తింపు కోరుకుంటున్నావు. నువ్వు దేహం కాదు కదా. నువ్వు దేహం కానప్పుడు దేహానికి ఎందుకు గుర్తింపుని నువ్వు కోరుకుంటున్నావు? దేహానికి నువ్వు గుర్తింపును కోరుకుంటున్నావు అంటే అక్కడ నువ్వు ఇంకా అహంకారాన్ని బలపరుచుకుంటున్నావు అన్నదాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత దర్పము. దర్పము అన్నప్పుడు ఇది పొంగిపోవటం అన్నమాట. ఏదైనా ఒకటి తను పొందినప్పుడు, ఏదైనా ఒకటి సంపాదించినప్పుడు, ఇలాంటప్పుడు ఏదైనా సరే పొంగిపోతూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా మళ్ళీ ఇది అందరికీ తెలియచేయాలనేటటువంటి తపనతో ఉంటుంది. దేహానికి సంబంధమైనవే కదా ఇవన్నీ కూడాను. శబ్ద, స్పర్శ, రూపరసగంధాల్లో నువ్వు ఏది పొందినప్పటికీ కూడా ఇంద్రియాలకు సంబంధమైనవే కదా అవన్నీ కూడా.
అవన్నీ కూడా దేహానికి సంబంధమైనవే కదా. అవన్నీ కూడా నువ్వు పొందినప్పుడు ఇక్కడ పొంగిపోతూ ఉండటము, మొండిగా ప్రవర్తిస్తూ ఉండటము, ఇతరులను లెక్క చేయకుండా ఉండటము, ఇతరులను అవమానపరచటము, ఇతరుల కన్నా కూడా నేను గొప్పవాడిని అనేటటువంటి రీతిలో అక్కడ ప్రవర్తించటము, ఇవన్నీ కూడా దేహానికి సంబంధమైనటువంటివి, అహంకారాన్ని బలపరుచుకునేటటువంటివి. ఆత్మగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ లక్షణాలన్నీ ఉండకూడదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత అభిమానం. ఇది అభిమానం కాదు, నిజానికి ఇక్కడ దురభిమానం అన్నమాట. తన వాటి పట్ల, తన పట్ల ఉన్నటువంటి మితిమీరినటువంటి అభిమానం అన్నమాట. వాటిలో ముఖ్యమైనది దేహాభిమానం. తను అందరికంటే కూడా గొప్పవాడిని అని, అందరికంటే కూడా అందంగా ఉంటానని, అందరికంటే కూడా శాకశక్యంతో వ్యవహరిస్తూ ఉంటానని, అందరికంటే తెలివిగా ఉంటానని, అందరికీ కూడా ఏదో చెప్పగలను అని, ఏదైనా నేను చేయగలను అనేటటువంటిది, ఇలాగ తన గురించి తాను చెప్పుకోవటం ఏదైతే ఉందో ఇది అభిమానం అంటుంది. అంటే తనను తాను పొగుడుకుంటూ ఉండటం. అలాగే తన చుట్టూతో ఉన్న వాళ్ళందరూ కూడా తనను పొగుడుతూ ఉంటే ఇష్టపడుతూ ఆ పొగడ్తలు కావాలని కోరుకోవటం, ఇదంతా దేనికి సంబంధమైనటువంటిది? దేహానికి సంబంధమైనటువంటిది. ఆ విధంగా నీ చుట్టూతో ఉన్న వాళ్ళందరూ దేహాన్ని పొగుడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా నీకు కావలసిన వాళ్ళని నువ్వు అనుకుంటూ ఉంటావు, వాళ్ళను చేరదీస్తూ ఉంటావు, వాళ్ళందరూ కూడా నీ చుట్టూతో ఉండాలి అని అనుకుంటూ ఉంటావు. దానివల్ల ఏమవుతుంది? అహంకారం అనేది పెరుగుతూ ఉంటుంది. నీ దేహాన్ని పొగడాలి అనుకుంటూ ఉంటావు, నీ దేహాన్ని నువ్వే పొగుడుకుంటూనే ఉంటావు, నీ గొప్పతనాలను నువ్వే చెప్పుకుంటూ ఉంటావు అన్నమాట. ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే ఇది అహం ఆకారం, నేను దేహమే అనేటటువంటిది ఆ భావన ఇంకా 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 గట్టిపడుతూ ఉంటుంది అన్నమాట. ఇది అసుర లక్షణము ఇది అనేటటువంటిది మనకు తండ్రి ఇక్కడ చెప్తున్నారు. తర్వాత క్రోధం అంటే కోపగించుకోవటం. తను అనుకున్నట్లుగా జరిగినప్పుడు కోపం వస్తూ ఉంటుంది. ఇక్కడ ఏది అనుకుంటారు? ఇక్కడ మళ్ళీ శబ్దస్పర్శ రూపరసగంధాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించే కదా నువ్వు ఆలోచించేటటువంటిది. అవన్నీ కూడా ఇంద్రియాలకు సంబంధమైనటువంటి విషయాలే కదా, అవన్నీ కూడా మారేటటువంటివే కదా, అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివే కదా, అవన్నీ కూడా నీకు ఏదో సుఖశాంతులు వస్తున్నట్లుగా వస్తూ ఉన్నా కానీ అవన్నీ కూడా పోయేటటువంటివే కదా. ఏది శాశ్వతమైనది కాదు కదా. యథార్థమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆ సంతోషము, శాంతి, సంతృప్తి, ఆనందము నువ్వు ఎప్పుడు వేటి వల్ల కూడా నువ్వు పొందటం లేదు కదా. ఏదో తాత్కాలికంగా కాస్త హాయిగా ఉన్నాను అనిపిస్తుంది కానీ తర్వాత నీకు దుఃఖమే వస్తుందనేది నీ జీవితంలో నీ అనుభవం చెప్తూనే ఉంది కదా. అలాంటప్పుడు వాటి కోసమే నువ్వు ప్రాకులాడుతూ అవి నీకు దొరకనప్పుడు, అలాగే దానికి ఎదటివాళ్ళు సహకరించినప్పుడు ఎదటివాళ్ళ మీద కోపం తెచ్చుకుంటూ ద్వేషం పెంచుకుంటూ ఉండటం అనేటటువంటిది అది దేనికి సంబంధమైనటువంటిది? అసుర సంపదకు సంబంధమైనటువంటి అసుర భావం అది. అంటే నువ్వు ఇంకా ఇంద్రియ విషయాల్లోనే కోరుకుపోతున్నావు, అవే కావాలనుకుంటున్నావు, అవి నీకు దొరకనప్పుడు కోపగించుకుంటున్నావు. నీకు కోపం వస్తుంది అంటే దేనికి కోపం వస్తున్నట్లు? అసలు అశాశ్వతమైనటువంటి వాటి గురించే నీకు కోపం వచ్చేది. శాశ్వతమైనటువంటి నీ గురించి నీకు కోపం రాదు కదా. శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నిత్యమైనటువంటి నీ గురించి కాదు కదా. దేహానికి సంబంధమైనటువంటివే కదా, దేహాలకు సంబంధమైనవే కదా ఇవన్నీ కూడాను. వాటి గురించే కూడా నువ్వు ఇక్కడ కోపం తెచ్చుకుంటున్నది, ద్వేషం పెంచుకుంటున్నది,
శత్రుత్వం పెంచుకుంటున్నది, పగలు పెంచుకుంటున్నది, కక్షలు పెంచుకుంటున్నటువంటిది. ఇవన్నీ కూడా దేని గురించి? మారే వాటి గురించి, మరణించే వాటి గురించి, అశాశ్వతమైన వాటి గురించి, నీకు దుఃఖాన్ని కలిగించే వాటి గురించి. ఇవన్నీ కూడా ఈ విధంగా నువ్వు కోపం తెచ్చుకుంటున్నప్పుడు దానివల్ల ఏమవుతుంది? అహంకారం అనేది బలపడుతూ ఉంటుంది. అహంకారం అనేది బలపడుతూ ఉంటుందన్నమాట. తర్వాత విషయం పారుష్యమేవచ అన్నారు. అంటే ఇదేంటి? కఠినంగా మాట్లాడటం. కఠినంగా మాట్లాడటం అనేటటువంటిది చేస్తున్నప్పుడు ఇతరులు ఏమో బాధపడతారు. నా మాట అంతే, నేను అలాగే మాట్లాడతాను అంటే కుదరదు, మార్చుకోవాలి అంతే. ఇప్పుడు మనకు ముందు చెప్పినటువంటివన్నీ కూడా వ్యక్తిగతంగా ఉన్నటువంటివి. ఇక్కడ పారుష్యమేవచ అన్నప్పుడు ఇదేంటంటే ఇది ఇతరులకు కూడా సంబంధమైనటువంటి విషయం అన్నమాట. ఇతరులతో నువ్వు మాట్లాడేటప్పుడు, అలాగే నువ్వు కొన్ని పనులు చేస్తున్నప్పుడు, కఠినంగా నువ్వు వ్యవహరిస్తూ ఉన్నప్పుడు, కఠినంగా నువ్వు మాట్లాడుతున్నప్పుడు, ఇతరులు బాధపడేలాగా నువ్వు ప్రవర్తిస్తున్నప్పుడు, ఇతరులకు బాధ కలిగించేలాగా మాట్లాడుతున్నప్పుడు దానివల్ల ఏమవుతుందంటే నీలో అహంకారం పెరుగుతుందన్నమాట. అలాంటి మాటలన్నీ కూడా వస్తున్నాయి అంటే అది అహంకారం నుండే వచ్చేటటువంటివే, కానీ ఆత్మస్వరూపంగా నువ్వు ఉంటున్నప్పుడు వచ్చేటటువంటివి కాదు. ఎందుకనంటే ఆత్మస్వరూపంగా నువ్వు ఉంటున్నప్పుడు, ఆనంద స్వరూపంగా నువ్వు ఉంటున్నప్పుడు, శాంతి స్వరూపంగా నువ్వు ఉంటున్నప్పుడు నువ్వు అలా మాట్లాడలేవు, నువ్వు అలాగా కఠినంగా ప్రవర్తించలేవు, అలా మాట్లాడలేవు, కఠినంగా మాట్లాడలేవు, ఇతరులకు బాధ కలిగేలాగా నువ్వు మాట్లాడలేవు, ఇతరులకు బాధ కలిగేలాగా నువ్వు ఏ పని కూడా చేయలేవు అంతే. నువ్వు అలా చేస్తున్నావు అంటే నీవు దేహభావంలోనే ఇంకా ఇంకా స్థిరపడుతున్నట్లే అనేటటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మార్చుకోలేను అంటే కుదరదు, మార్చుకుని తీరాలి. మార్చుకోనప్పుడు నువ్వు ఈ దుఃఖం ఇలాగే అనుభవిస్తూ ఉంటావు, తప్పదు అంతే. దానివల్ల నిన్ను ఎవరు మెచ్చుకుంటారు? ఇక్కడ నిజానికి అందరితో కూడా నీకు విరోధమే ఉంటుంది. ఎవరు కూడా నిన్ను ఇష్టపడరు. నువ్వు వస్తున్నావంటేనే ముఖం పక్క తిప్పుకునేటో పోతూ ఉంటారు, అలా తయారవుతావు. ఎందుకు? దానివల్ల ఏంటి? ఇక్కడ నీకు ఉపయోగం ఏమిటి? కాబట్టి తండ్రి చెప్పినట్లుగా మనకు వాంగ్మయ తపస్సు, మానసిక తపస్సు, ఇవన్నీ కూడా సరైన రీతిలో మనం ఆచరణలో పెట్టుకుంటున్నప్పుడు మన మాటలు, మన ఆలోచనలు, మన చేతలు ఇవన్నీ కూడా సవ్యంగానే సక్రమంగానే వస్తాయి. అప్పుడు అవన్నీ కూడా మనకు ఆత్మస్వరూపంగా మనంగా ఉండటానికి ఉపయోగపడతాయి. అది సాత్విక లక్షణం. అది అలా కానప్పుడు రజస్సు తమస్సు పెంచుకుని అలాగే ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు మళ్ళా అసుర జన్మలే వస్తాయి అనేటటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత ఆరో విషయం ఏం చెప్తున్నారంటే ఇక్కడ అజ్ఞానం. ఇక్కడ అజ్ఞానం అన్నప్పుడు విచక్షణ జ్ఞానం లోపించటమే ఇక్కడ అజ్ఞానం అనేది చెప్పుకోవాలి. విచక్షణ జ్ఞానం అన్నమాట. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఈ నిత్యానిత్య వస్తు వివేకము ఏదైతే ఉందో ఆ వివేకం అనేది ఉండదు వీళ్ళకి. ఆ వివేకం అనేది ఉన్నట్లయితే నిత్యానిత్య వస్తు వివేకము, ఏది నిత్యమైనటువంటిది, ఏది అనిత్యమైనటువంటిది అనేది నువ్వు తెలుసుకున్నట్లయితే నిజానికి వీటి నుంచి నువ్వు చాలా వరకు బయటపడటానికి వీలవుతుంది. అప్పుడు నీకు ఒక వివేకం అనేది కూడా ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఎలాగా ఉండాలి అనేటటువంటిది కూడా నీకు తెలుస్తుంది. ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడకూడదు అనేటటువంటిది ఇవన్నీ కూడా నీకు తెలుస్తాయి. అలా కాకుండా నువ్వు విచ్చలవిడిగా నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, నీ ప్రవర్తన నువ్వు మార్చుకోనప్పుడు
ఆ జ్ఞానంలోనే కూరుకుపోయి నువ్వు ఉన్నప్పుడు ఆ విచక్షణ జ్ఞానం అన్నది నీలో ఇంకా జాగృతం కానప్పుడు ఇక్కడ ఈ దుఃఖం అనేది తప్పదు. ఈ దుఃఖంలోనే కూరుకుపోయి మళ్ళా నువ్వు అసుర జన్మలే పొందుతూ ఉంటావు. అసుర జన్మలే అంటే మనిషి జన్మ అనేది కాదు. ఇక్కడ ఈ జంతువులన్నీ కూడా నిజానికి ఇక్కడ మనం చూసేటటువంటి పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు ఇవన్నీ కూడా వాటికి తెలిసింది ఒక్కటే. ఏమిటి తెలుసు అంటే ఇంద్రియ సుఖం మాత్రమే. ఈ ఇంద్రియాల నుంచి సుఖపడదాము అనేటటువంటివే ఇవన్నీ కూడాను. కానీ ఇవన్నీ పోగొట్టుకుని నువ్వు దైవీ సంపద పెంచుకున్నప్పుడు మాత్రమే ఆత్మ సుఖము అంటే ఏమిటి అన్నది నీకు అర్థమవుతుంది. ఆత్మానందం అన్నది ఏమిటి అన్నది నీకు అర్థమవుతుంది. యథార్థమైనటువంటి తృప్తి అంటే ఏమిటి అన్నది నీకు అర్థమవుతుంది. అప్పుడు మాత్రమే నీకు అర్థమవుతుంది. మారినటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం, నీ స్వరూపానికి సంబంధమైనటువంటి ఆనందం, ఆత్మానందం అంటే ఏమిటి అన్నది నీకు అర్థమవుతుంది. ఆత్మసుఖము అనేటటువంటిది అప్పుడు నీకు అర్థమవుతుంది. అలా కానప్పుడు తాత్కాలికమైనటువంటి ఈ సుఖాల కోసమే, ఈ శాంతి కోసమే ప్రాకులాడుతూ, ఇక్కడే కొట్టుమిట్టాడుతూ, ఈ జన్మమరణ చక్రంలోనే పడి తిరుగుతూ, ఇలాగా ఏదో క్రిములో కీటకాలు ఇలా జన్మలు తీసుకుంటూ ఇలాగే బ్రతకాల్సి వస్తుంది. ఏం చెప్తున్నారు? అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపద మాసురీం. అసుర సంపదతో పుట్టినటువంటి వాళ్ళు ఈ లక్షణాలతో ప్రవర్తిస్తారు, ఇలాగా ప్రవర్తిస్తూ ఉంటారు అనేది చెబుతున్నారు. అంటే ఇప్పుడు పుట్టకతో మనకు ఈ దైవీ లక్షణాలు లేదా అసుర లక్షణాలు వస్తూ ఉంటాయి అన్నమాట. పూర్వజన్మల సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాల వల్లనే మనకు దైవీ సంపద రావచ్చు, లేదా అసుర సంపద కూడా రావచ్చు. అయితే ఇక్కడికి పుట్టిన తర్వాత మనం ఎలా ఉన్నాము అనేటటువంటిది తెలుసుకోవాలి. తెలుసుకుని మనం ఎలా ఉండాలి, ఇప్పుడు మనం ఎలా ఉన్నాము, ఇది సరైనటువంటిదా కాదా అనేది తెలుసుకుని ఏ మార్పు చేసుకోవాలో సరైన మార్పు చేసుకుని తీరాలి. అందుకోసం ప్రత్యేకంగా మనకు ఈ దైవాసుర సంపద విభాగ యోగం ఉపయోగపడుతుంది. ఇది ఎదటి వాళ్ళల్లో ఉన్నటువంటి దోషాలని చూడటానికి కాదు, ఎదటి వాళ్ళల్లో అసుర భావాలు ఉన్నాయని గుర్తించటానికి కానే కాదు. పొరపాటును కూడా ఆ దృష్టి ఉండకూడదు. ఎదటి వాళ్ళల్లో దోషాలు, ఎదటి వాళ్ళల్లో తప్పులు, ఎదటి వాళ్ళలో ఈ అసుర లక్షణాలు ఉన్నాయనేది వాటిని చూడటము, వాటి గురించి ఆలోచించటము, వాటి గురించి మాట్లాడటము, విమర్శించటము అనేటటువంటిది ఎప్పుడు పొరపాటును కూడా చేయకూడదు. అలా చేశారు అంటే అవన్నీ కూడా మీకు లోపల పెరుగుతూ ఉంటాయి. గుర్తుంచుకోండి, మీలో ఉంటేనే మీకు అవన్నీ కనపడతాయి అనేటటువంటిది కూడా శాస్త్రం చెప్తుంది. ఇది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. మీలో అలాంటివి లేనప్పుడు అవి మీకు నిజానికి కనపడను కూడా కనపడవు, వాటి మీదకి మీ దృష్టి వెళ్ళదు అనేది మనకు మహాత్ములు చెప్తున్నారు. కాబట్టి ఇవేమన్నా ఉన్నాయన్నాలు అనేది చూసుకోవాలి. అలాగే ఇంకో పక్క ఆ దైవీ సంపద 26 లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక దగ్గర రాసి పెట్టుకుని ఆ 3 శ్లోకాలు కూడా గుర్తు చేసుకుంటూ అవన్నీ కూడా పెంచుకోవటానికి, అవన్నీ కూడా కాపాడుకోవటానికి నిరంతరం కూడా ప్రయత్నం చేయాలి. సంపద అన్నది సంపాదించుకున్న తర్వాత పోగొట్టుకోవటం అనేది కూడా చాలా తేలిక ఇక్కడ, ఎందుకంటే చుట్టూతో మాయ ఉంటుంది కాబట్టి. సంపాదించుకున్న దాన్ని కాపాడుకోవటం అనేది ఎంతో ముఖ్యమైనటువంటిది. దానికి తగినటువంటి సాంగత్యం ఉండాలి, దానికి తగినటువంటి వాతావరణంలోనే నువ్వు ఉండాలి. అలా కానప్పుడు ఆ సంపద పోవటం అనేది ఎంతో తేలికే అవుతుంది, గుర్తుంచుకోండి. తర్వాత శ్లోకంలో తండ్రి ఏం చెప్తున్నారు? దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయ సురీమత మాసుష సంపదం దైవీం అభిజాతోపి పాండవ. దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయ సురీమత మాసుష సంపదం దైవీం అభిజాతోసి పాండవ. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ దైవీ సంపద నీకు
మోక్షాన్ని కలిగిస్తుంది అనేది చెప్తున్నారు. అసురి సంపద నిన్ను బంధంలో పడవేస్తుంది అనేది చెప్తున్నారు. దైవీ సంపద్ విమోక్షాయ అని చెప్తున్నారు. నువ్వు దైవీ సంపదతోనే పుట్టావు. అయితే ఈ దైవీ సంపద అనేటటువంటిది నీకు ఉపయోగపడుతుంది. దేనికి ఉపయోగపడుతుంది? నువ్వు ముక్తుడవి అని తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. అయితే దాన్ని ఉపయోగపెట్టుకోవాలి కదా. సంపద ఉంది, నీకు పెద్దలు సంపద ఇచ్చారు. ఇస్తే దాన్ని నువ్వు ఉపయోగపెట్టుకుంటున్నావా లేదా అనేది దాన్ని కాపాడుకోవాలి, దాన్ని పెంచుకోవాలి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలా కాకుండా నీకు పెద్దలు ఇచ్చినటువంటి సంపదనంతా కూడా నీవు దాన్నంతా కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసేస్తే ఆ తర్వాత నీవు సంపద లేనివాడివై విచ్చలవిడిగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? దానివల్ల నీకు ఏ ప్రయోజనం కూడా లేదు కదా. పుట్టకతోనే నీకు సంపద ఉండవచ్చు పూర్వజన్మ సుకృతం వల్ల. కానీ ఆ సంపద అనేటటువంటిది నీకు మోక్షం పొందటానికి, నువ్వు ముక్తుడివే అని తెలుసుకోవటానికి ఆ సంపద నీకు ఉపయోగపడాలి. అది అలా ఉపయోగపడాలి అని అనుకున్నప్పుడు గురుబోధను ఆశ్రయించాలి. శ్రద్ధగా గురుబోధ శ్రవణం చేసి ప్రామాణికమైనటువంటి శాస్త్రం ఏదైతే ఉందో ఆ శాస్త్రం ప్రకారంగా బోధ నువ్వు వింటూ ఉండాలి. బోధ శ్రవణం చేయాలి. శ్రద్ధగా శ్రవణం చేసి మననం చేస్తూ దాన్ని ఆచరణలోకి పెట్టుకుంటూ ఉన్నట్లయితే నిధిధ్యాసన, శ్రవణం, మననం, నిధిధ్యాసన ఈ మూడు కూడా నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు పుట్టకతోనే తెచ్చుకున్నటువంటి సంపద ఏదైతే ఉందో ఆ దైవీ సంపద నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నీవు ఇక్కడ ఎంత కష్టపడవసరం లేదు ఇక. ఎందుకని? స్వతహాగానే నీకు ఆ సంపద ఉంది. సద్గుణ సంపన్నుడిలాగానే నువ్వు పుట్టావు నువ్వు ఇక్కడ. కాబట్టి ఆ సంపదే నీకు ఇక్కడ ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలా కాకుండా ఆ సంపద నీకు ఉన్నప్పటికీ కూడా, ఆ సంపదతో నువ్వు పుట్టినప్పటికీ కూడా ఇక్కడ నీ సాంగత్యం బాగున్నప్పుడు, నీ చుట్టూతో ఉన్నటువంటి వాతావరణం బాగున్నప్పుడు, నీ చుట్టూతో ఉన్నటువంటి స్నేహితులు సక్రమంగా లేనప్పుడు వాటన్నిటికీ కూడా నువ్వు అలవాటైపోయి ఆ వ్యసనాలకు బానిసమైపోయి నీలో ఉన్నటువంటి ఆ దైవీ సంపద పూర్తిగా కూడా పోగొట్టుకుని అసుర భావాల్ని పెంచుకుంటూ అజ్ఞానంలోని కూరుకుపోయి బంధంలో పడతావు అనే దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ మాసుష సంపదం దైవీం అభిజాతోసి పాండవ అని చెప్తున్నారు. ఇక్కడ పాండవ అన్న మాటకు అర్థం ఏమిటంటే, పాండవ అంటే తెలుపు అని అర్థం. ఇక్కడ పాండవ అన్న మాట సత్వగుణానికి సంబంధమైనటువంటి. నీకంత రజోగుణము తమోగుణము లేదు, సత్వగుణం ఉంది. అంటే నువ్వు సాత్వికంగానే ఇక్కడ ప్రవర్తిస్తున్నావు, సత్వగుణంతో ఉన్నావు. నువ్వు దైవం అంటే ఇష్టపడుతున్నావు, దైవారాధన అంటే ఇష్టపడుతున్నావు, దైవ సంబంధమైనటువంటి బోధ వినటానికి కూడా నువ్వు ఇష్టపడుతున్నావు. అలాగే ఏది సత్యమో తెలుసుకోవటానికి కూడా నీవు ఇష్టపడుతున్నావు. సత్సాంగత్యం చేయటానికి, సత్పురుషులతో స్నేహం చేయటానికి నీవు ఎప్పుడు కూడా ఇష్టపడుతున్నావు. వాటికి విరుద్ధంగా కూడా నువ్వు ఎప్పుడు కూడా ఆలోచన చేయటానికి కూడా నువ్వు ఇష్టపడటం లేదు. కాబట్టి నువ్వు దైవీ సంపదతోనే ఉన్నావు. అయితే ఈ దైవీ సంపద నీకు ఖచ్చితంగా ఉపయోగపడి తీరుతుంది అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నారు. నువ్వు మోక్షం పొందటానికి ఉపయోగపడుతుంది. అయితే దీన్ని శ్రవణ మనన నిధ్యాసనల ద్వారా నువ్వు ఈ దైవీ సంపదను ఉపయోగించుకున్నట్లయితే ఇక్కడే ఎప్పుడో కాదు, చనిపోయిన తర్వాత కాదు, నీవు ముక్తుడవే అనేటటువంటిది నువ్వు తెలుసుకోగలుగుతావు. నువ్వు ఆత్మస్వరూపము, ఆనంద స్వరూపము, సచ్చిదానంద స్వరూపం అనేటటువంటిది నువ్వు తెలుసుకోగలుగుతావు అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అలా కాకుండా నువ్వు దీనికి భిన్నంగా గనుక ఉన్నట్లయితే, అసురీ సంపత్తితో నేను ఉన్నట్లయితే దానికి తగ్గ వాతావరణమే నువ్వు ఎంచుకుంటూ ఉంటావు.
అలాంటి స్నేహాలని నువ్వు కోరుతూ ఉంటావు, అలాంటి వాళ్ళ సాంగత్యాన్ని నువ్వు కోరుతూ ఉండి ఆ మాటలే వింటూ ఉంటావు, వాటికి సంబంధమైన వాటిల్లో కూరుకుపోతూ ఉంటావు, ఇక్కడ ఈ దుఃఖమే అనుభవిస్తావు, నువ్వు ఆ బంధాల్లో పడతావు అనేటటువంటిది, మళ్ళా ఈ జనన మరణ చక్రంలో పడతావు అనేటటువంటిది మనకు తండ్రి ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. తర్వాత బహుభూత సర్గౌ లోకేస్మిన్ దైవ అసుర ఏవచ దైవో విస్తరశ ప్రోక్త అసురం పార్థమే శృణు. ఇక్కడ ఈ లోకంలో 2 రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకటి దైవ లక్షణాలతో ఉన్నటువంటి వాళ్ళు, 2 అసుర లక్షణాలతో ఉన్నటువంటి వాళ్ళు. మనుషుల్లో ఈ 2 లక్షణాలతో ఉన్నటువంటి వాళ్ళు. ఇక్కడ అసుర అన్నప్పుడు రాక్షసాన్ని కూడా వచ్చేస్తుంది. కాబట్టి దైవ లక్షణాలు, దివ్యమైనటువంటి లక్షణాలతో ఉన్నటువంటి వాళ్ళు. ఏవి దివ్యమైనటువంటివి మనకు తండ్రి మొదట 3 శ్లోకాల్లో చెప్పారు కదా. అభయం సత్వ సంశుద్ధి అనేటటువంటి శ్లోకం దగ్గర నుంచి మొదలుపెట్టి 3 శ్లోకాలు మనకు 26 లక్షణాలు చెప్పారు కదా. అవి దైవీ సంపదకు సంబంధమైనటువంటివి, దివ్యత్వానికి సంబంధమైనటువంటి లక్షణాలు. అలాగే ఇక్కడ నుంచి మనకు అసుర లక్షణాల గురించి మనకు చెప్పబోతున్నారు. ఈ 2 లక్షణాలతో ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ ఉన్నారు అంటున్నారు. అవును, మనకు తెలుస్తూనే ఉంది. ఇక్కడ ఈ 2 లక్షణాలతో ఉన్న వాళ్ళే మనకు కనపడుతూ ఉంటారు, కాస్త హెచ్చు తగ్గులతో కనపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఒకటి ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, దైవీ సంపదతో పుట్టినప్పటికీ కూడా దాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి వాళ్ళు మనకు విడిగా కనపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని సద్వినియోగం చేసుకోకుండా, అంటే సరైనటువంటి ఆత్మబోధ వినకుండా, నేను ముక్తుడిని అని తెలుసుకోకుండా, అలాంటి అవకాశాలు ప్రాకులాడకుండా, అలాంటి బోధ కోసమని ప్రయత్నం చేయకుండా సామాన్యంగానే జీవితం సాగిస్తూ ఉన్నప్పుడు చుట్టూతో ఉన్నటువంటి వాతావరణం, ఈ కలుషితమైనటువంటి అసురభావాలతో ఉన్నటువంటి ఈ వాతావరణం, అలాంటి వ్యక్తుల మధ్యలో నువ్వు ఉంటున్నప్పుడు క్రమేణా నీలో ఉన్నటువంటి ఆ దైవీ లక్షణాలు పోయి అసుర లక్షణాలు పెరుగుతూ ఉంటాయన్నమాట. ఇది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం, ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఇక్కడ తండ్రి ఏం చెప్తున్నారు అంటే, ముందు నేను నీకు దైవీ లక్షణాల గురించి చెప్పాను కదా, వివరంగా చెప్పాను. 26 లక్షణాల గురించి నీకు నేను చెప్పాను. ఇప్పుడు నేను అసుర లక్షణాల గురించి నీకు వివరంగా చెప్తాను అని చెప్తున్నారు. అసుర లక్షణాల గురించి చెప్పేశారు కదా 4వ శ్లోకంలోనే. 4వ శ్లోకంలో నేను అన్నీ చెప్పలేదు, 6 మాత్రమే చెప్పాను అన్నమాట. ఇప్పుడు వివరంగా చెప్పబోతున్నాను. నిజానికి దైవీ లక్షణాలు 26. ఇక్కడ అసుర లక్షణాలు ఎన్నో ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను 6 చెప్పాను కాబట్టి ఈ 6 అసుర లక్షణాలని నువ్వు అనుకుంటావేమో. అలా కాదు. మధ్యలో ఇదిగో ఈ విధంగా 2 రకాలుగా ఉంటారు అని చెప్పేసి నీకు చెప్పటం కోసమని నేను చెప్పాను. అది దైవీ లక్షణాలు చెప్పాను కదా. తర్వాత ఇదిగో అసుర లక్షణాలు ఇదిగో ఇలా ఉంటాయని ఒక 6 చెప్పాను. ఇప్పుడు నీకు దైవీ లక్షణాలు అంటే ఇలా ఉంటాయి, అసుర లక్షణాలు అంటే ఇలా ఉంటాయని 2 కూడా తెలిసింది. కాబట్టి ఇప్పుడు నాకు తేలికైంది. ఏది తేలికైంది? ఇదిగో లోకంలో ఈ విధంగా ఉంటారు, దైవీ లక్షణాలతో ఉండేవాళ్ళు, అసుర లక్షణాలతో ఉండేవాళ్ళు ఈ విధంగా ఉంటారు అని చెప్పటానికి ఇది వీలైంది. అందుకని నేను అలాగా నీకు చెప్పాను. కానీ ఇప్పుడు నేను విస్తారంగా నీకు చెప్తున్నాను. ఈ అసుర లక్షణాలు ఎన్నో ఉన్నాయన్నమాట. వాటన్నిటి గురించి కూడా ఇప్పుడు నేను నీకు వివరంగా చెప్పబోతున్నాను, జాగ్రత్తగా విను అని తండ్రి చెప్తున్నారు. తర్వాత 7వ శ్లోకం. ప్రవృత్తించ నివృత్తించ జనాన విధురాసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే అని చెప్తున్నారు. ఇక్కడ ప్రవృత్తి నివృత్తి అన్నప్పుడు
దీన్ని ఏ విధంగా తీసుకోవాలి అంటే ధర్మము అధర్మము అని ఆ విధంగా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అసుర లక్షణాలతో ఉన్న వాళ్లకు ఏది ధర్మము ఏది అధర్మము అనేటటువంటిది వాళ్ళు అసలు తెలుసుకోరు. వాళ్లకు ఏది తోస్తే అదే ధర్మము అనిపిస్తుంది వాళ్ళకంతే. మనకు ఏది ధర్మము ఏది అధర్మము అని మనకు తెలియచేసేటటువంటిది ఏది అంటే శాస్త్రం వాళ్ళు ఎప్పుడూ పట్టించుకోరు కదా. శాస్త్రం పట్టించుకోనప్పుడు, బోధ శ్రవణం చేయనప్పుడు ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియదు. అలా తెలవనప్పుడు ఏం చేస్తూ ఉంటారు అంటే ఈ ఇంద్రియాలకు సంబంధమైనటువంటి విషయాలను వాళ్ళు పొందటానికి వాటి ద్వారా సుఖశాంతుల కోసమని చెప్పేసి వెంపర్లాడుతూ అధర్మానికి ఒడిగడుతూ ఉంటారన్నమాట, అన్యాయానికి ఒడిగడుతూ ఉంటారన్నమాట. ఇతరులకు ఎంత ద్రోహమైనా సరే చేసుకుంటూ పోతారన్నమాట. ఎందుకని? ఇది సరైంది కాదు, ఇది ధర్మం కాదు అని వాళ్ళకు తెలియదు కాబట్టి అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు అంతే. అవన్నీ కూడా దేహ భావాన్ని ఇంకా పెంచుతూనే ఉంటాయన్నమాట. ఇక్కడ మనకు తండ్రి ఈ అధ్యాయంలోని చెప్పబోతున్నారు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితవు అని. నువ్వు ఏది చేస్తున్నప్పటికీ కూడా నీకు శాస్త్రం ప్రామాణికం అవ్వాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చేసుకుంటూ ఉన్నప్పుడు నీకు ధర్మాధర్మ విచక్షణ అన్నది తెలవదు. అలా తెలవనప్పుడు నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు పోతూ ఉంటే నువ్వు ఒక జంతువులాగానే ప్రవర్తిస్తున్నట్లు కానీ ఒక మనిషిలాగా ప్రవర్తిస్తున్నట్లు కాదు. ఒక మనిషిలాగా నువ్వు ప్రవర్తించాలి అంటే వివేకంతో ప్రవర్తించాలి. ఆ వివేకాన్ని నీకు ఇచ్చేటటువంటిదే శాస్త్రం. కాబట్టి ఎప్పుడు కూడా శాస్త్రం మనకు ప్రామాణికమై ఉంది. అందుట్లోనూ కూడా శాస్త్రం అంటే శ్రీమద్ భగవద్గీత శాస్త్రం అత్యంత ప్రామాణికమైనటువంటిది. అత్యంత ప్రామాణికమైనటువంటి శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి మనకు ఏం చెప్పారో ఆ విధంగా మనం నడుచుకుంటూ ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా శాంతిగా సంతోషంగా సంతృప్తిగానే ఉండగలుగుతాం. కానీ శాస్త్రాన్ని ఒప్పుకోనప్పుడు వాళ్ళకి ధర్మం ఏదో అధర్మం ఏదో తెలియదు. అలా తెలవనప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగానే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియదు. వాళ్ళకి ఏది తోస్తే అది భక్తి అనుకుంటారు. ఒక్కోసారి భక్తి ఉంటుంది, ఒక్కోసారి లేదు అనుకుంటూ ఉంటారు. ఒక్కోసారి దేవుడు ఉన్నాడు అనుకుంటారు, ఒక్కోసారి ఆ దేవుడిని విసిరేసి దేవుడు లేడు పాడు లేదని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటారు. ఎందుకని ఆ విధంగా చేస్తారు అంటే యథార్థం ఏదో తెలుసుకోలేదు కాబట్టి. యథార్థం ఏదో తెలుసుకోనప్పుడు వాడి అవసరాన్ని బట్టి ఒక్కోసారి ఉన్నాడు అనుకుంటాడు, ఒక్కోసారి లేడు అనుకుంటాడు అన్నమాట. అంతే. దేవుడి విషయంలోనూ అంతే, మతం విషయంలోనూ అంతే, వాటన్నిటిలోనూ కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు ఎందుకనంటే ఈ విధంగా ఉండేటటువంటిది అసుర భావాలతో ఉండటం వల్ల ఈ విధంగా ఉంటారు. అసుర భావాలతో ఉన్నటువంటి మనుషులు ధర్మాధర్మ విచక్షణ అనేటటువంటిది లేకుండా ప్రామాణికమైనటువంటి శాస్త్రజ్ఞానం లేనందువల్ల ఈ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు అనేది చెబుతున్నారు. తర్వాత నా శౌచం, ఇక్కడ శుభ్రత అనేటటువంటిది బాహ్య శుభ్రత గురించి వాళ్ళు పట్టించుకోరు. ఆంతరంగిక శుభ్రత అంటే మనసులో నిర్మలత్వం గురించి కూడా పట్టించుకోరు. బయట కూడా ఇష్టం వచ్చినట్లు ఉంటారంట. అది ఒక తమో గుణం అన్నమాట. వాళ్ళ వల్ల వేరే వాళ్ళకి కూడా జబ్బులు అంటుకోవచ్చు. ఆ విధంగా ఉంటారు, అంత అశుభ్రతతో ఉంటారన్నమాట. వాళ్ళ చుట్టూతో ఉన్నటువంటి పరిసరాలు కూడా అలాగే ఉంటాయన్నమాట. అలాగే లోపల చూస్తే ఎంతో మాలిన్యం అన్నమాట. ఈర్ష్య, అసూయ, ద్వేషము, కోపము, కపటము, క్రోధము, ఎప్పుడు కూడా ఆలోచనలు విరుద్ధమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు. వాళ్ళకి ప్రతి వాళ్ళలోనూ కూడా ఏదో దోషాలు కనపడుతూ ఉంటాయి, తప్పులు కనపడుతూ ఉంటాయి, చెడు కనపడుతూ ఉంటుంది. వాటి గురించి ఆలోచిస్తూ ఉండటము, ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి లోపల శుభ్రత లేదు, బయట శుభ్రత లేదు.
అనేటటువంటిది అర్థం చేసుకోవాలి. ఎవరికి అసుర భావాలతో ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. రాక్షసులు అన్నమాట వాళ్ళు. ఆ రాక్షస గుణం అనేటటువంటిది ఇక అలాగే ఉంటుంది. వాళ్ళు శుభ్రంగా ఎక్కడ ఉంటారు? బయట ఉండదు, లోపల ఉండదు అన్నమాట. అలాగే ఆచారాలు ఏవైతే ఉన్నాయో, సదాచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అసలు పాటించరు అన్నమాట. సత్కర్మాచరణ అనేటటువంటిది ఉండదు. వాళ్ళ ఆచరణ అంతా కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా ఉంటుంది తప్ప శాస్త్రం ఏది చెప్పిందో, ఏది ఆచరించమని మనకు శ్రీమద్ భగవద్గీతలో తండ్రి చెప్పారో దాన్ని పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినవి వాళ్ళు చేసుకుంటూ వెళ్తారన్నమాట. వాళ్ళకి తోసిందే భక్తి అంతే. అంతేకాని ఏ విధంగా ఆరాధన చేయాలో తెలియదు. ఏ విధంగా ఆరాధన చేస్తే అది సత్కర్మ అవుతుందో తెలియదన్నమాట. దేవుడి విషయంలోనూ అలాగే బయట బాహ్యమైనటువంటి విషయాల్లోనూ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా సత్కర్మాచరణ అనేటటువంటిది ఉండదు. ఆచారాలు వాళ్ళు పట్టించుకోరు. మత జీవితం గురించి పట్టించుకోరు. ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ ఉంటారు. ఎందుకు చేయాలి అది అని అడుగుతూ ఉంటారు అన్నమాట. అంతే. దేవుడు అంటే ఎక్కడున్నాడు? చూపించు అంటారు. చూపించమంటే ఎవడు చూపించుతాడు? చాచిపెట్టి చెంపకాయ కొడితే నొప్పి ఉంది అంటాడు. నొప్పి చూపించు అంటే చూపించుతాడు వాడేమన్నా? ఇలా ఉంటుందన్నమాట. మొండిగా వాదిస్తూ ఉంటారు. అలాగే మతానికి సంబంధమైనటువంటి మన ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా విమర్శిస్తూ ఉంటారు. అలాగే దైవాన్ని విమర్శిస్తూ ఉంటారు. ఇన్ని రకాలైనటువంటి దేవుళ్ళు ఏమిటి, ఈ గొడవ ఏమిటి అని విమర్శిస్తూ ఉంటారు. సైన్స్ ప్రకారంగా నాకు చూపించు అని అడుగుతూ ఉంటారు. అక్కడికి ఏదో వాళ్ళు గొప్పవాళ్ళు అయినట్లుగా అన్నీ తెలిసినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ ఆచార వ్యవహారాలకి కూడా వీళ్ళు పూర్తిగా భిన్నంగా ప్రవర్తిస్తూ మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉంటారన్నమాట. తర్వాత అసత్యం, వీళ్ళు సత్య సంభాషణ కూడా ఉండదన్నమాట. అంటే అబద్ధం ఆడటం అనేది కూడా అలవాటు అయిపోతుంది. ప్రతి చిన్న విషయానికి కూడా అన్నమాట. ప్రతి చిన్న విషయానికి కూడా అబద్ధం ఆడుతూ ఉంటారు. ఇతరులను, వేరే వాళ్ళని మెప్పించడానికి అబద్ధాలు ఆడుతూ ఉంటారు. వాళ్ళ గొప్పతనాన్ని చాటుకోవటానికి అబద్ధం ఆడుతూ ఉంటారు. వాళ్ళు ఒక లబ్ధి పొందటానికి అబద్ధం ఆడుతూ ఉంటారు. ఇలాంటి వాటన్నిటికీ కూడా అబద్ధం ఆడుతూ ఉంటారన్నమాట. ఆ అబద్ధం ఆడటం వల్ల అది ఎంత దోషం అనేటటువంటిది వాళ్లకు తెలియదన్నమాట. అబద్ధం ఆడుతూ ఉంటారు, పబ్బం గడుపుకుంటూ ఉంటారన్నమాట. ఆ అబద్ధం ఆడినప్పుడల్లా కూడా ఏదో వాళ్ళకి లాభం వస్తుంది అనుకుంటారు. కానీ దానివల్ల ఎంత నష్టం వస్తుందో వాళ్ళకి తెలియదన్నమాట. అలాగే ఎదటి వాళ్ళని పొగడటం కోసం అబద్ధం ఆడుతూ ఉంటారన్నమాట. ఎదటి వాళ్ళ దగ్గర మెప్పు పొందటం కోసం అబద్ధం ఆడుతూ ఉంటారు. దీనివల్ల నిజానికి ఆ దేహభావన అనేటటువంటిది ఇంకా బలపడుతూ ఉంటుంది. ఈ అబద్ధాలు వదలనప్పుడు, సత్యమేదో పట్టుకోనప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా ఆత్మస్వరూపంగా ఆత్మానుభూతి అనేటటువంటిది, ఆత్మసుఖం అనేటటువంటిది పొందరు. అందుకనే మనకు ఎప్పుడు కూడా శాస్త్రంలో చెప్తూ ఉంటారు, సత్యం వద ధర్మం చర. ఈ రెండు కూడా మనకి రెండు కళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ ఈ సత్యాన్ని వదిలిపెట్టేసేసి అబద్ధాలు ఆడటం అనేటటువంటిది అలాగే చేసుకుంటూ పోతున్నప్పుడు ఇంకా వాళ్ళకి ఎప్పుడు కూడా ఆత్మసుఖం అంటే ఏమిటో అర్థం కూడా కాదు. దేహసుఖము, ఇంద్రియాలకు సంబంధమైనటువంటివి సుఖము, శాంతి అని ఆ ధోరణిలోనే ఉంటారు తప్ప వాటి కోసమే ప్రయత్నిస్తారు తప్ప నడిచి వాటి నుంచి బయటపడలేరు. గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. తర్వాత శ్లోకం. అసత్యం అప్రతిష్టం తే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. ఇంకా వీళ్ళు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారంటే, అసలు భగవంతుడంటే ఎక్కడున్నాడు చూపించు, భగవంతుడు లేడు, పాడు లేదు. వీళ్ళు ఏమంటారు? వీళ్ళందరినీ కూడా నాస్తికులు అంటారు అన్నమాట. అరే భగవంతుడు అంటే ఏంటి అని తెలుసుకోవచ్చు కదా కనీసం.
ఈ మాట ఎప్పటి నుంచో వింటున్నాం కదా, లోకంలో ఇంతమంది భగవంతుడు దేవుడు భగవంతుడు దేవుడు అని అంటున్నారు కదా, అసలు ఏంటి ఈ మాట ఎక్కడి నుండి వచ్చింది, మహర్షులు దీన్ని అందించారు అంటున్నారు కదా, దీని గురించి మహర్షులు ఏం చెప్పారు అని తెలుసుకోవచ్చు కదా. అలా ఏం తెలుసుకోరు. అలా తెలుసుకోకుండా భగవంతుడిని చూపించు అంటారు. ఇక్కడ భగవంతుడిని చూపించటానికి ఇక్కడ ఎవరికి సాధ్యమవుతుంది? సైన్స్ ద్వారా, లేకపోతే నాకు ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. శాస్త్రవేత్తలు ఎవరు కూడా దీన్ని నిర్ధారించలేదు కదా అంటారు. కాస్త సరైనటువంటి పుస్తకం చదివితే, ఏ పుస్తకం చదివినా కానీ భగవంతుడు అనేటటువంటి పదం అదేదో ఎక్కడో ఉన్నది అనేటటువంటిది కాదు, అది యథార్థంగా నీ గురించే చెప్తున్నారు అనేటటువంటిది ఎవరికి వాళ్ళే తెలుసుకోవచ్చు. ఇది వదిలిపెట్టేసేసి కనీసం ఆ పని కూడా చేయకుండా ఒక వితండవాదం చేస్తూ ఉంటారు అన్నమాట. కాస్త భక్తిగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళు గేలి చేస్తూ, అపహాస్యం చేస్తూ, వాదన చేస్తూ, వాళ్ళలో ఉన్నటువంటి భక్తి భావాన్ని కూడా పోగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. ఇది సరైనటువంటిది కాదు. అలాగే ఈ జగత్తు ఏదైతే ఉందో, ఈ జగత్తు అనేటటువంటి దానికి ఆధారం పరమాత్మే. పరమాత్మే ఈ జగత్తుగా కనపడుతున్నది కూడా అని ఇలాగ చెప్తున్నప్పుడు సరేలే చెప్పొచ్చావు, అదేం కానే కాదు. అలాంటి ఆధారం అనేటటువంటిది ఏది కూడా లేనే లేదు. అలాంటి పరమాత్మ అనేవాడు ఎవరు లేనే లేడు. అలాంటి ఈశ్వరుడు ఎవరు కూడా లేనే లేరు. ఇదంతా కూడా కేవలము స్త్రీ పురుషుల యొక్క సంయోగం వల్ల ఏర్పడిందే ఈ సృష్టి అంతా కూడాను. అటు జీవులు కానీ, ఇటు మనుషులు కానీ, అలా జంతువులు కానీ, ఏవైనా సరే స్త్రీ పురుష సంయోగం వల్ల ఏర్పడినటువంటిది ఈ సృష్టి అంతా కూడా. ఇది కామంతో కూడినటువంటిదే ఈ సృష్టి అంతా కూడా. అంతే తప్ప ఇక్కడ ఏదో పరమాత్మ ఉన్నారు, పరమాత్మ ఈ విధంగా కనపడుతున్నారు, పరమాత్మకు భిన్నంగా మరేది కూడా లేదు, పరమాత్మే దీని అంతటికి ఆధారం కూడాను, ఇదంతా కూడా పరమాత్మలోనే ఉన్నది అనేటటువంటి సత్యాన్ని ఎవరన్నా చెప్పాలనుకున్నప్పటికీ కూడా వాళ్ళు వినిపించుకోరు. ఈ సత్యాన్ని వాళ్ళు ఒప్పుకోరు అన్నమాట. ఎప్పుడు కూడా అసత్య దృష్టితోనే ఉంటారన్నమాట. అసత్యం అప్రతిష్టం. ఆ అసత్య దృష్టితోనే ఉండి సత్యమేదో తెలుసుకోవటానికి వీళ్ళు కనీసం దాని మీద దృష్టి కూడా పెట్టారన్నమాట. ఇతరులని విమర్శిస్తూనే ఉంటారన్నమాట. ఇతరులలో ఉన్నటువంటి కనీస భక్తి భావనను కూడా చెడగొట్టేటటువంటి వాళ్ళలాగా వీళ్ళు కనపడుతూ ఉంటారన్నమాట. వీళ్ళ వల్ల నిజానికి ఎంతో నష్టమే జరుగుతూ ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. వీళ్ళెప్పుడూ కూడా సత్యాన్ని తెలుసుకోలేరు. సత్యాన్ని తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు శాస్త్రంలో ఏదైతే చెప్పారో దాన్ని అవగాహన చేసుకోవాలి. అలా అవగాహన చేసుకోవాలి అన్నప్పుడు మాకు అన్నీ చదవటం కుదరదులే. ఇప్పుడు అన్నీ ఎవరు చదువుతారు? ఇప్పుడు ఆ భగవద్గీత ఎవరికి అర్థమవుతుంది? దాన్ని ఏమి మేము పట్టించుకోము. ఇప్పుడు నీకేమైనా తెలిస్తే నాకు చూపించు, దేవుణ్ణి చూపించు, నువ్వు చెప్పు అంటారు. అది ఎలాగ కుదురుతుంది చెప్పండి? దేవుణ్ణి చూపించటం అంటే ఎలాగ కుదురుతుంది? సరే చెప్తాను, కూర్చుంటావా? 4 రోజుల పాటు కూర్చుంటావా? పని 4 రోజులు కూర్చోం. 4 రోజులు కూర్చుంటే అసలు దైవము అని దేన్ని అంటున్నారో అది నీకు అనుభవం అయ్యేలాగా నేను చెప్తాను. కూర్చుంటావా? నాకు అంత తీరిక లేదులేండి, ఇప్పుడు అవన్నీ ఆవిడింటాడు. అది మీకు దండం. అలాంటివి ఏమి నేను వినదలుచుకోలేదు, నాకు చాలా పనులు ఉన్నాయి. ఈ విధంగా మాట్లాడేటటువంటి వాళ్ళు నిజానికి వాళ్ళకి ఉపయోగపడరు, నిజానికి లోకానికి ఉపయోగపడరు అన్నమాట. అలా తయారై ఉంటారు వాళ్ళంతే. తర్వాత శ్లోకం చూసినట్లయితే, ఏతాం దృష్టి మవష్టభ్యః నష్టాత్మానో అల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మణః క్షయాయ జగతో హితా. ఏతాం దృష్టిమవష్టభ్యః, ఈ దృష్టితో ఉన్నటువంటి వాళ్ళు, ఈ నాస్తికవాదంతో ఉన్నటువంటి వాళ్ళు, మొండిగా ప్రవర్తించేటటువంటి వాళ్ళు, సత్యమేదో తెలుసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తించేటటువంటి వాళ్ళు
వీళ్ళు నష్టాత్మనో అల్పబుద్ధయ. అల్పబుద్ధయ అంటే వీళ్ళు మందబుద్ధి అన్నమాట. నేను ఈ దేహమే అనేటటువంటి భావనే తప్ప నేనెవరు అని తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నమే ఉండదన్నమాట వీళ్ళకి ఎప్పుడూ కూడా సంకుచితమైనటువంటి మనస్తత్వం వీళ్ళది. తనది, నేను నాది అంతే. దానికోసమని ఏదైనా సరే చేసుకుంటూ పోతారే తప్ప ఒక విశాలమైనటువంటి బుద్ధి ఉండదు. అల్పబుద్ధివాడు అంటారు వీళ్ళని. ఇలాంటి అల్పబుద్ధివాడు ఎప్పుడు కూడా సరైనటువంటి నిర్ణయం వాడు చేసుకోలేడు. మనకి ఇది కూడా ఉంటుంది చూడండి, అల్పబుద్ధివానికి అధికారం ఇచ్చినటువంటిది ఒక శ్లోకం, ఒక పద్యం ఉంటుంది. అలా ఉంటుందన్నమాట వీళ్ళ ప్రవర్తన అంతా కూడాను. వీళ్ళు నష్టాత్మనో అంటే ఆత్మస్వరూపంగా వాళ్ళు ఎప్పుడూ కూడా తెలుసుకోలేరు అంటున్నారు అన్నమాట. ఎందుకంటే వీళ్ళకి మొండితనం అన్నమాట. దైవ సంబంధమైనటువంటి ఏ గ్రంథము కూడా వాళ్ళు చదవరు. ప్రామాణికమైనటువంటి శాస్త్రాలు వాళ్ళు చదవరు. ప్రామాణికమైనటువంటి బోధ వాళ్ళు ఎప్పుడూ కూడా వినరన్నమాట. ఎందుకనంటే ఇదంతా ట్రాష్, ఇదంతా కూడా ఏం లేదు, పనికిమాలినటువంటిది అని దాని వైపు కూడా వీళ్ళు తిరగదు, పైపెచ్చు విమర్శిస్తూ ఉంటారన్నమాట. వాదిస్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా అవకాశం కలగదన్నమాట. సరిగ్గా విని అర్థం చేసుకునే అవకాశం వాళ్ళు తీసుకోవటానికి కూడా ఇష్టపడరు అన్నమాట. అలాంటి వాళ్ళకి ఈ మానవదేహం వచ్చింది. ఎంతో విలువైనటువంటి మానవదేహం ఇది. దుర్లభమైనటువంటి ఈ మానవదేహం వచ్చినప్పటికీ కూడా దీన్ని సద్వినియోగం చేసుకునేటట్టు పరిస్థితి లేదు. అంతటి మందబుద్ధి వాళ్ళది, అంతటి అల్పబుద్ధి వాళ్ళది అనేది తండ్రి చెప్తున్నారు. నష్టాత్మనో, ఎంత నష్టపోతున్నారు వాళ్ళు. ఆత్మస్వరూపులు అని తెలుసుకోలేకపోతున్నారు. దేహమే అనుకుంటూనే బ్రతుకుతున్నారు. మరలా దేహాలే వాళ్ళు పొందుతున్నారు. ఆ అసుర భావాలతోనే ఉంటున్నారు. ఇక్కడ మరలా అసుర జన్మలే వాళ్ళు పొందుతున్నారు అనేటటువంటిది మనకు తండ్రి చెప్తున్నారన్నమాట. సరే పోనీ వాళ్ళంతటికి వాళ్ళు ఏదో నష్టపోతున్నారు అనుకుంటే, వీళ్ళు చేసేటటువంటి పని ఏంటంటే ఉగ్రకర్మణ క్షయాయ జగతో హితాయ. జగత్తు యొక్క హితాన్ని వీళ్ళు ఎప్పుడూ కూడా కోరరు. ఇతరులకు మేలు జరగాలని వీళ్ళు ఎప్పుడూ కూడా కోరరు. హితము ఇది. ఎందుకని? అల్పబుద్ధి. నేను దేహమే అనేటటువంటి బుద్ధి, ఆ అహంకారాన్ని బలపరుచుకుంటూనే ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే నిండైనటువంటి స్వార్థం అన్నమాట. స్వార్థం మితిమీరిపోయినటువంటి స్వార్థంతో ఉంటారన్నమాట. అలా స్వార్థంతో ఉన్నప్పుడు వీళ్ళు చేసేటటువంటి అనేక పనులు జగత్తులో అనేక మందికి ఎంతో బాధ కలిగిస్తూ ఉంటాయి, భయాన్ని కలిగిస్తూ ఉంటాయి, ఆందోళన కలిగిస్తూ ఉంటాయి. లోకానికి ఎంతో చేటు జరుగుతూ ఉంటుంది అన్నమాట. వీళ్ళెప్పుడు కూడా జగత్తు యొక్క హితం గురించి ఆలోచించరు. నేను ఈ పని చేస్తే ఇతరులకి ఏమవుతుంది అనేటటువంటిది ఆలోచించరు. వాడి లాభం కోసం చూసుకుంటూ ఉంటారన్నమాట. అంతే. ఎదుటివాడు ఎంత నష్టపోయినా సరే, ఎన్ని రోగాల పాలైనా సరే, వాడికి ఎదుటివాడు చనిపోయినా సరే వీడికి ఏం పట్టదన్నమాట. ఎందుకని? వీడికి భయము లేదు, భక్తి లేదు. పాపపుణ్యాలనేవి అసలు అంతకన్నాను లేవన్నమాట. శాస్త్రం చదివితేనే కదా పాపము పుణ్యము అనేది తెలుసుకోవటానికి వీలవుతుంది. ఏది మంచో ఏది చెడో, ఏది ధర్మమో ఏది అధర్మమో ఎప్పుడు తెలుస్తుంది నీకు? ప్రామాణికమైనటువంటి శాస్త్రం తెలుసుకున్నప్పుడు మాత్రమే కదా. అది తెలుసుకోవటానికి నువ్వు ప్రయత్నించినప్పుడు, నువ్వు ఎప్పుడూ కూడా నాస్తిక భావనతోనే నువ్వు ఉన్నప్పుడు, సత్యమేదో నువ్వు తెలుసుకున్నప్పుడు, మొండిగా నువ్వు వాదన చేసుకుంటూ అలాగే వెళుతున్నప్పుడు, స్వార్థంతోనే నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది? నీకోసమే నువ్వు ఆలోచించుకుంటావు. ఎదుటివాడు ఏమైపోతే నాకేమిటి? కానీ శాస్త్రం తెలిసిన వాడికి తెలుస్తుంది పాపపుణ్యాలు ఉన్నాయి. ఎదుటివాడికి హాని కలిగిస్తే మనకి తర్వాత దుఃఖం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. ఆ తర్వాత నేను నరకానికి వెళతాను, అలాగే నాకు అలాంటి జన్మలు వస్తాయి అనేటటువంటిది శాస్త్రం తెలిసిన వాడికి తెలుస్తుంది అన్నమాట. తెలియని వాడికి ఎలా తెలుస్తుంది? లేదు.
కాబట్టి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటాడు అనమాట. ఒక జంతువు కన్నా కూడా హీనంగా వీళ్ళు ప్రవర్తిస్తారు అనేటటువంటిది చెప్తారు. ఎందుకంటే ఒక జంతువు అయినా కొన్ని నియమాలతో బ్రతుకుతూ ఉంటుంది. అది ఇలాంటి వాళ్ళకు ఆ నియమాలు ఉండవు, నిష్టలు ఉండవు, పాపపుణ్యాలు ఉండవు, ధర్మాధర్మాలు ఉండవు. విచ్చలవిడిగా జంతువు కన్నా కూడా హీనంగా బ్రతుకుతూ ఉంటారు ఇలాంటి వాడు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. వీళ్ళ వల్ల జగత్తుకి ఎంతో వినాశనం అన్నది జరుగుతూ ఉంటుంది. వినాశనానికి కారణమవుతూ ఉంటారు వీళ్ళు. కామమాశ్రిత్య దుష్పురం దంభమాన మదాన్వితాః మోహాత్ గృహీత్వా అసద్గ్రాహాన్ ప్రవర్తంతే అసుశీవ్రతాః. ఏం చెప్తున్నారంటే మళ్ళా దంభము, అభిమానము, మదము, మళ్ళీ ఇక్కడ దంభం గురించి మాట్లాడుతున్నారన్నమాట. ఎందుకంటే ఈ దంభము అనేటటువంటిది ఇప్పుడు మనం అదంభిత్వం అనేటటువంటిది అంతకుముందు కూడా మనం తండ్రి చెప్తున్నప్పుడు విన్నాం. ఇందాక శ్లోకంలో కూడా 4వ శ్లోకంలో దంభము అన్నమాట, దర్పము, అభిమానము అన్నది మాట్లాడారు. మళ్ళీ ఇక్కడ కూడా అదే చెప్తున్నారన్నమాట. ఏమని చెప్తున్నారు ఇక్కడ? దంభ మాన మదాన్విత అని చెప్తున్నారు. ఈ దంభము అనేటటువంటిది ఇందాక మనం చెప్పుకున్నాము. ఇది ఒక రకమైనటువంటి ప్రదర్శన లాంటిది. ఇది దేహభావాన్ని బాగా బలపరుస్తూ ఉంటుంది, అహంకారాన్ని బలపరుస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి వీడెప్పుడు కూడా దేహంగానే ఉండటానికి ఇష్టపడతాడు తప్ప ఎప్పుడు కూడా ఉండటానికి ఒప్పుకోడు అన్నమాట. తానే గొప్పవాడు అనుకుంటాడు అన్నమాట. అలా గొప్పతనాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. అలాగే చుట్టూతో ఉన్న వాళ్ళందరూ కూడా వీడిని పొగుడుతూ ఉండాలి, తను తాను పొగుడుకుంటూ ఉంటాడు. ఆ విధంగా చుట్టూతో ఉన్న వాళ్ళు కూడా వీడి దేహభావాన్ని బలపరచడానికి వాళ్ళు ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే వీడిగా వీడు ప్రయత్నం చేసుకుంటూనే ఉంటాడు. గర్వంతో అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు అన్నమాట. దీనివల్ల వీడు ఏ విధంగా ఉంటాడు అంటే ఎప్పుడు కూడా అజ్ఞానంలోనే కూరుకుపోయి ఉంటాడు, ఎప్పుడు కూడా దేహభావంతోనే ఉంటాడు. మళ్ళీ ఆపై కూడా దేహం వస్తూనే ఉంటాయి ఇలాంటి వాడికి. ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడటానికి వీడికి అవకాశమే ఉండదు. తండ్రి ఒక పక్కన ఏం చెప్తున్నారు? దుఃఖాలయం అశాశ్వతం జన్మ అని చెప్తున్నారు. ఈ దేహం అంటేనే దుఃఖానికి ఆలయం రా అని చెప్తే ఈ దుఃఖానికి ఆలయాన్నే పట్టుకుని దీన్నే పొగుడుతూ ఉన్నాడు అనమాట. ఏది దుఃఖాన్ని కలిగిస్తుందో దాన్ని పొగుడుకుంటూ ఉంటున్నాడు, దాన్ని ప్రదర్శించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, దాన్ని స్థిరపరచుకోవటానికి ఇంకా చుట్టూ అందరినీ కూడా ఏర్పరచుకొని దేహభావాన్ని గట్టిపరచుకోవటానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు వీడు. మోహంలో కూరుకుపోయి, దేహభావనలో కూరుకుపోయి, పూర్తిగా కూరుకుపోయి ఉంటాడనమాట. కాబట్టి ఏమవుతుంది అప్పుడు? ఈ అజ్ఞానం వల్ల నేను దేహమే అనుకోవటము, దేహం అని అనుకుంటూ ఆ దంభము, దర్పము, అహంకారము వీటిని ప్రదర్శిస్తూ ఉండటము, వాటితోనే ఉండుతూ ఈ దేహానికి సంబంధమైనటువంటి కోరికలు, శబ్దస్పర్శ రూపరసగంధాలకు సంబంధమైనటువంటి, ఇంద్రియాలకు సంబంధమైనటువంటి ఆ కోరికలు నెరవేర్చుకోవటంలో తలమునకలై ఉంటాడనమాట. పూర్తిగా వీటిల్లోనే కొరుకుపోయి ఉంటాడు. ఎందుకు? అజ్ఞానం వల్ల, తను తాను తెలుసుకోకపోవటం వల్ల. దేహాభిమానం అంత ఎక్కువగా ఉంటుందన్నమాట ఇలాంటి వాళ్ళకన్నమాట. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి అంటే అసద్గ్రహం. శాస్త్రం ఏదైతే చెప్తుందో దాన్ని వాడు తెలుసుకోకుండా వాడు అనుకున్నదే యథార్థం అనుకుంటాడనమాట. అంత మొండిగా ప్రవర్తిస్తూ ఉంటాడనమాట. శాస్త్ర విరుద్ధమైనటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటాడు అనమాట. శాస్త్రానికి విరుద్ధంగా ఆచరిస్తూ ఉంటాడు ప్రతిదీ కూడా. శాస్త్రం ఏది చెప్పిందో దాన్ని ఆచరించకుండా శాస్త్రానికి విరుద్ధంగా నడుస్తూ ఉంటాడు. దాన్ని భ్రష్టాచారాలు అంటారు అన్నమాట. శాస్త్రానికి విరుద్ధంగా నడుస్తున్నప్పుడు తండ్రి చెప్తున్నారు, నీవు ఇక్కడ సుఖపడలేవు, ఆ పై కూడా నువ్వు సుఖపడలేవు అనేది ఎంతో స్పష్టంగా తండ్రి చెప్తున్నారు. కానీ ఇవేవి కూడా వాడు పట్టించుకోడు. ఇవేవి కూడా పట్టించుకోకుండా ఒక మిథ్యావాదంతో అన్నమాట, నాస్తికవాదం. శాస్త్రము లేదు, ఏమీ లేదు, అంత సైన్స్ అంటాడు. ఇప్పుడు సైంటిస్టులందరూ కూడా
శాస్త్రంలో ఏం చెప్పారో అదే యథార్థం అని చెప్పేసి వాళ్ళందరూనేమో శాస్త్రాన్ని పట్టుకొని శాస్త్రాన్ని ఆరాధిస్తూ శాస్త్రంలో చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు ఈ మిథ్యా వాదులందరూ కూడా, నాస్తికులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళందరూ కూడా అడ్డగోలుగా అంటారే అలా వాదిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి జాగ్రత్త పడాలి వీళ్ళతో. ఎప్పుడూ వాదనకు పోకూడదు వాళ్ళతో. సరే మంచిది, అలాగే కానివ్వండి అంతే, ఒక నమస్కారం పెట్టండి అంతే. కానీ వాళ్ళతో వాదనకు దిగారు అంటే మాత్రం తప్పకుండా వాళ్ళే గెలుస్తారు. ఎందుకనంటే వాళ్ళు ఈ శబ్దస్పర్శ రూప రసగంధాలు ఏవైతే ఉన్నాయో వాటి వరకే వాళ్ళ జ్ఞానం. అవన్నీ కూడా వాళ్ళు చూపించగలుగుతారు, వినిపించగలుగుతారు, నీకు రుచి చూపించగలుగుతారు, ఇవన్నీ కూడా చేయగలుగుతారు. కానీ నువ్వు ఆ దైవాన్ని వాళ్ళకి ఎలాగ చూపించగలవు? చూపించలేవు కదా, నువ్వు చూపించలేవు. శాస్త్రం ప్రకారంగా నీకు చెప్తాను అంటే వాళ్ళు నేను నమ్మను అంటారు. పని నీకు ఉదాహరణలతో నీకు అర్థమయ్యేలాగా చెప్తాను, కాస్త ఓపికగా 2-3 రోజులు కూర్చో అంటే నాకు అంత టైము లేదు అంటారు. అలాంటి వాళ్ళతో ఎప్పుడూ కూడా వాదించకండి, గుర్తుంచుకోండి. అలా వాదిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మీకే ఇదంతా నిజమేనా, ఇది అబద్ధమా, నిజమే వీళ్ళు చెప్పేదే కరెక్టేమో అని అనిపించే అంతగా వాదించే గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా అలాంటి వాళ్ళ సాంగత్యం మంచిది కాదు. అలాంటి వాళ్ళతో వాదన అంతకన్నాను కూడా మంచిది కాదు. దీన్ని అర్థం చేసుకుని తండ్రి ఏదైతే చెప్తున్నారో మనకు దాన్ని ఆచరణలో పెట్టుకుని తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో అన్నదాన్ని గుర్తుంచుకుని నిరంతరం కూడా తండ్రి చెప్పినట్లుగా ఆచరణలో పెట్టుకుంటూ దైవీ సంపద పెంచుకొని దైవీ సంపద కాపాడుకుంటూ అసురభావాలన్నింటినీ కూడా పోగొట్టుకుని మీరు ముక్త స్వరూపులు అని మిమ్మల్ని మీరు ఆ విధంగా తెలుసుకుని ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మీరందరూ కూడా ఆస్వాదించాలని ఆశిస్తూ ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో